సీఎం అయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయకపోవచ్చు గానీ, అంతకుముందయితే అతను ప్రెస్‌తో అందరితో టచ్‌లోనే ఉన్నారు గదా! మరి ఆయనకున్న లక్షణాల్లో ఇది లేదంటారా? అంటే అట్లా కాదు మేడం. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే హ్మ్. మీరు డెవలప్‌మెంట్స్ మీద మీరు ఓపెన్‌గా ఆహ్, అంటే మీడియాకి మీరు ఓపెన్‌గా ప్రశ్నించే రైట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నున్నాయో చెప్పండి. ఇంకొకటేంటంటే ఓకే. సందర్భాలు అసలు లేవు గానీ, అంటే ఆయన విమర్శను తీసుకోవడానికి కూడా రెడీగా లేరు అని అర్థం. మేడం అదే ఇప్పుడు ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా నేను స్టడీ చేసిందే ఇవన్నీ. హ్మ్. ఎందుకు వీళ్ళు ఆన్సరబుల్ కాదు. అయితే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా! హ్మ్. 21 డిసెంబర్ 1972. హ్మ్. సో, ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరున్నా సపోజ్ మీరు అదే డేట్‌లో హ్మ్. మీరు పుట్టింటారు. హ్మ్. సో, మీకు గూడా నాట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 60% ఆ పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి. హ్మ్. అదే డేట్‌లో పుట్టిన వాళ్ళకి. అయితే మీకు ఆస్ట్రాలజీకి, వెస్టర్న్ సైకాలజీకి తేడా ఏంటంటే, హ్మ్. వెస్టర్న్ సైకాలజీ అంతా గూడా మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి తీసుకుంటది. ఈవెన్ నార్సిసిజం గూడా హుహు. మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఒక పర్సనాలిటీ అది. హ్మ్. అది బై బర్త్ వచ్చేది గాదని సైకాలజీ చెప్పదు. అది బై బర్త్ వస్తదని చెప్పదు. హ్మ్. అది జెనెటిక్ ఫ్యాక్టర్ అని చెప్పదు. దానికి క్యూర్ ఉందని చెప్పదు. దానికి మెడిసిన్ గూడా లేదు. కేవలం ఆ వ్యక్తి స్వీయ పరిజ్ఞానంతోని, స్వీయ ఆలోచనతోని అంతర్ముఖులైతే తప్ప ఆ స్వభావం బోదు. హ్మ్. ప్లస్ ఇంకోటి వీళ్ళొకళ్ళు చెప్తే వింటారా? ఆహా! అస్సలు. వినరు. అవును. సో, ఇట్లాంటి వాళ్ళు థెరపిస్ట్‌ల దగ్గరికి వెళ్ళినా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా జస్ట్ అటెన్షన్ తీసుకుంటారు. మళ్ళా నెక్స్ట్ టైమ్ వెళ్ళరు. హ్మ్. సో, నా సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఒక లాజిక్ ఏంటంటే, బై బర్త్ కొన్ని ఇన్‌స్టింక్ట్స్ ఒస్తాయి ప్రతి మనిషికి పర్టిక్యులర్ డేట్స్‌లో. హుహు. ఈ ఇది జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు మేడం. హ్మ్. ఇప్పుడు మీ పిల్లవాడు పలానా రోజు హ్మ్. రేపో, ఎల్లుండో మీ అబ్బాయి జన్మ సపోజ్ మీరు చెప్తారు. సార్ మా అబ్బాయి నాకిట్లా డెలివరీ ఉంది. ఆహ్, హ్మ్. నాకు పలానా ఘడియల్లో నాకు పిల్లవాడు పుడతాడు. పుట్టాలి. సో, నాకు మా అబ్బాయి ఏ రాశిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడని మీరిస్తే, హ్మ్. మీ గర్భసంచిలో నుంచి శిశు జననం జరగక ముందరే హుహు. మీ అబ్బాయికి ఆ టైం గనుక పర్ఫెక్ట్‌గా అయితే, హ్మ్. టైం అక్యురేట్‌గా అయితే, మీ అబ్బాయికి నిర్దిష్టమైనటువంటి స్వభావం, మీ అమ్మాయి గాని, అబ్బాయి గాని నిర్దిష్టమైనటువంటి స్వభావాలు కొన్ని రాసున్నాయి. హుహు. ఇది నేను చెప్పిన విషయం కాదు మేడం. ఇది భృగు మహర్షి కాలం నుంచి ఉంది. హ్మ్. ఇది వాళ్ళు చెప్పిన విషయం ఇది. అంటే మనిషికి పుట్టుకతోని ఒక ఇన్‌స్టింక్టివ్ ఒక స్వభావం వస్తుంది అని జ్యోతిష్యం చెప్పింది. హుహు. సైకాలజీ పుట్టుకతో వచ్చేదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటది. అవును. నేచర్ పుట్టుకతో వచ్చేది నేచరు. హ్మ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు మనము నర్చర్ అంటారు చూడండి. మీ హ్మ్. పిల్లవాడు పుట్టినప్పుడు ఉండేది నర్చరింగ్ ఉంటది మీకు. హ్మ్. మీరు పెంపకం వల్ల వాడు కొన్ని అలవాట్లు, వాడిలో ఉన్నటువంటి కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఓకే. కానీ ఆస్ట్రాలజీ కొన్ని ఏవైతే లక్షణాలు చెప్పిందో అది వాళ్ళకి ఆఖరి రోజు వరకు ఉంటాయి మేడం. డిఫాల్ట్‌గా ఉంటాయి. ఉంటాయి. హ్మ్. ఆఖరి రోజు వరకు ఉంటాయి. హ్మ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల కొంత మోడిఫై అవుతారు. కాదని నేను చెప్పను. హ్మ్. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిది తీసుకున్న దాంట్లో ఈ ట్రైట్స్ అన్నిట్లో గనుక మీరు చూస్తే కాలానుగుణంగా హ్మ్. మీరన్నట్టు 2012 తర్వాత నుంచి ఇప్పుడు ఈ 12 సంవత్సరాల జర్నీలో హ్మ్. కాలానుగుణంగా చూసినటువంటి అనేక అంశాల్లో ఆయన వివాదమైనటువంటి వాళ్ళ బాబాయ్ విషయం తీసుకోండి, వాళ్ళ సిస్టర్ విషయం తీసుకోండి, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఎవరో ఒక కాంగ్రెస్ పొలిటీషియన్ చెప్పాడు. వాళ్ళందరూ చాలా ఏడుస్తూ శోక నన్ను సముద్రంలో సీఎంని అంటే చేయమని ఈయనడిగాడు. శుభ్రంగా అక్కడ మదర్, అబ్బాయి కూర్చున్నారు. అతను చెప్పాడు. ఇది నాకు తెలీదు ఈ విషయం. హ్మ్. అది నేను సోషల్ మీడియాలో చూసాను. బట్ ఇది ఎంపతి ఉండదు అని ఆల్రెడీ నార్సిజంలో ఉంటది. దే హ్మ్. ఆర్ నాట్ ఎంపథెటిక్. దే డోంట్ కన్సిడర్ అదర్స్ ఫీలింగ్స్. హ్మ్. కొంత జెలసీ ఉంటది. కాంపిటీషన్‌ని తట్టుకోలేరు. హుహు. వాళ్ళు ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ కాంపిటీషన్ లేకుండా చూసుకుంటారు. హ్మ్. ఒకవేళ కాంపిటీషన్ గనుక ఇన్నెవిటబుల్. ఇట్ కెనాట్ బి మేనేజ్డ్. వి హావ్ టు ఫేస్ అన్నప్పుడు వీళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్చేతనంలో ఉన్నటువంటి అసూయ గాని, హ్మ్. ఆ బయటకొస్తాయి. యొక్క రివెంజ్ మైండెడ్‌నెస్ గాని బయటకొస్తది. హ్మ్. ఇది ప్రతి నార్సిసిస్ట్ ట్రైట్స్ ఉన్నోళ్ళకి వస్తది మేడం. దిస్ ఈస్ నాట్ జస్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ట్రైట్ ఆఫ్ ఎ నార్సిసిస్ట్. ఇప్పుడు ఆయన ప్రతిసారి నా అమ్మలు, నా చెల్లెళ్ళు, నా అవ్వలు అని చెప్పి మాట్లాడేవాడు కదా! ఇదంతా నటనా? మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎప్పుడన్నా లీడర్‌లా కనపడ్డారా? లేదు. ఆయన ఒక ఒక ఫ్యామిలీ ఆయన ఆయన మ్యాన్, ఒక ఆయన ఒక పక్కింటాయనలాగా. ఆయన ఒక జీసస్ క్రైస్ట్ లాగానే ఆ! మాట్లాడతారు. అది కూడా ప్రీస్ట్ లాగా. ఒక ఒక హ్మ్. ప్రాఫెట్ అంటే ఒక పెద్ద హ్మ్. హ్మ్. ప్రీస్ట్ లాగా మీరన్నట్టు ఒక అవును. ప్రాఫెట్ లాగా. నేనెప్పుడు దాన్నెలా అనుకునేదాన్నంటే, సరే వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతూ ఉంటారు కదా! సండే, సండే ఇవన్నీ ఉంటాయి కదా! చూసి పెరిగారు కదా! ఆయన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ డెలివరీ ఆఫ్ స్పీచ్ అలాగే ఉంటుందేమో అనుకునేదాన్ని నేను. బట్ మీరు చెప్తున్న ఈ నార్సిజం లక్షణాలు ఇవేనేమో అనిపిస్తుంది. నార్సిస్ట్‌లకి హ్మ్. వాళ్ళకి ఐ యామ్ రైట్. ద వరల్డ్ ఈస్ రాంగ్. ఓకే. వాళ్ళకి జీవితంలో ఏం జరిగినా దానికి ఎవరో ఒకడని బాధ్యత వహించేలాగా చేస్తారు. హ్మ్. నాకు చిన్నప్పుడు నా బాల్యం బాలేదంటారు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు సరిగ్గా పెంచలేదంటారు. ఏదన్నా చెప్తారు. హ్మ్.
ఏదైనా చెప్తారు. కానీ ఫ్యాక్ట్ ఒప్పుకోరు. అంటే డినయల్ మెకానిజం ఉంటది. హ్మ్. డినయల్ మెకానిజం అంటే దేన్నైనా తోసిపుచ్చడం. హ్మ్. ఇన్‌యాక్సెప్టెన్స్. నాది హ్మ్. ఎంత క్లియర్‌గా ప్రపంచం అంతా గుర్తించి హ్మ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటే, ఎందుకో నన్ను ప్రజలు స్వీకరించలేదు. ప్రజలు స్వీకరించలేదంటే దేర్ ఇస్ ఎ యాహ్! ఫాల్ట్ ఇన్ ద పీపుల్. అవును. ఒప్పుకోలేదు. సో, అది సారీ. వినడానికి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసండి. కానీ హ్మ్. ఎవరు నోరెత్తరు. అవును. ఇప్పుడు ఆయన ఎదురుగా నోరెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పార్టీలో చెప్పండి? ఎవరు హ్మ్. లేరు. లేరండి. సో, నార్సిసిస్టిక్ ట్రైట్స్‌లో మీరు ఇంకొకటి చూడండి. వాళ్ళు 5 ఇయర్స్‌లో వాళ్ళు చేసిన క్యాంపెయిన్ ఏంటి అంటే అగెయిన్స్ట్ పవన్ కళ్యాణ్. హ్మ్. పవన్ ముగ్గురు కళ్యాణ్ భార్యలు, గురించి పాపం నలుగురు రోడ్డు మీద భార్యలని. ఎవ్వరి దగ్గరికెళ్ళినా గాని హ్మ్. పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితే హ్మ్. ముగ్గురు భార్యల విషయం అంతే. అంటే అది అట్లా అయిపోయింది. దాన్నట్లా రీఇన్ఫోర్స్‌మెంట్ అంటారన్నమాట. ఆయనకి అవతల వాళ్ళ తెలియకుండానే ఆ జగన్ ముద్రించడం. నాలుగో భార్య అనేసి పవన్ కళ్యాణే అనేలా చేశారు గదా! హ్మ్. ఫ్రస్ట్రేషన్. హ్మ్. హ్మ్. సో, అంటే ఎదుటి వ్యక్తిని హ్మ్. ఆత్మరక్షణలో పడేయడం అంటే డిఫెన్స్‌లో పడేయడం ఏంటంటే, హ్మ్. నేనెప్పుడు మీరు ఏం మాట్లాడిన ఇప్పుడు మనిద్దరం సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో ఒకటి మీలో ఏదో ఒక లూప్ హోల్ గురించి నేను మాట్లాడాననుకోండి. హ్మ్. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా డిఫెన్స్‌లో పడిపోతారు. ఎదురు దాడికి తిరగడం. సో, హ్మ్. ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని, సున్నితత్వాన్ని అటాక్ జేసినప్పుడు హ్మ్. ఎంత కాదన్నా మనిషిలో ఎంతో అంత డిగ్నిటీ ఉంటది. ఇన్నర్ డిగ్నిటీ ఉంటది. ఆ హ్మ్. డిగ్నిటీని మీరు టచ్ చేసినప్పుడు మీరు రెగ్యులర్‌గా ఉండే రియాక్షన్స్ మీకు కనపడవు. హ్మ్. ఎక్కడో అక్కడ మీరు డిఫెన్స్‌లో పడిపోయి షఫుల్ అయిపోతారు. సడెన్‌గా మీరు రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు ఎవరన్నా పిల్లవాడు రావడం, సడెన్‌గా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం ఎట్లయితే మనం ఒక్కసారి మన కాన్షియస్ మీద మనకు జర్క్ వస్తది చూడండి. హ్మ్. వ్యక్తులని ఎదురుదాడి జరిగినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మానసికంగా వాళ్ళు కృంగిపోయి, హ్మ్. ఆ ఫ్రస్ట్రేషన్‌లో వాళ్ళు అనకూడనివి, అనరానివన్నీ అన్నప్పుడు మళ్ళా అదొక సెపరేట్ సబ్జెక్ట్ అవుతది వాళ్ళకి. హుహు. మీరు ఫ్రస్ట్రేషన్‌లో అన్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ అదొక సబ్జెక్ట్ అవుతది. హ్మ్. అది రూలింగ్ పార్టీకి. సో, దే హావ్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజీ. అందులో డౌటే లేదు. సో, హ్మ్. మెంటల్‌గా, మోరల్‌గా అవతల వాళ్ళని డిమోరల్ చేయడం కోసం ఉండేటువంటి స్ట్రాటజీస్ అన్నీ గూడా హ్మ్. నార్సిసిస్ట్‌లకు ఉంటుంది. ఎదుటి వాళ్ళ బాధ, ఎదుటి వాళ్ళ యొక్క ఆహ్, ఆందోళన, దుఃఖం ఉంటుంది చూడండి. వీళ్ళకి ఒక సైకలాజికల్ ప్లెజర్ క్రియేట్ చేస్తది. హ్మ్. ఇది డిఫాల్ట్ ఇది. హ్మ్. ఇది డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎ నార్సిసిస్ట్. అయితే ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించని వాడు, హ్మ్. ఎదుటివారి కోణంలో ఆలోచించేవాడు. వీళ్ళిద్దరిలో ఆలోచన విధానం, విజన్‌లో ఎంత తేడా ఉంటదండి. అవును. ఎదుటివారి కోణంలో ఆలోచించే వాళ్ళకి ఎంతో అంత సున్నితత్వం ఉంటది, ఇమేజ్ ఉంటది, డిగ్నిటీ ఉంటది. బట్ ఇఫ్ ఐ యామ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ యూ ఫీల్, వాటెవర్ ద పెయిన్స్ యూ ఆర్ అండర్‌గోయింగ్ బికాస్ ఆఫ్ మై బిహేవియర్ ఆర్ బికాస్ ఆఫ్ మై ప్రెజెన్స్. హ్మ్. సో, ఐ కెన్ స్పీక్ ఔట్ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్ టు యూ. అప్పుడు మీరేం చేయగలుగుతారు? ఇతన్ని అర్థం చేసుకోవడానికే మీకు టైం పట్టేస్తది. ఆ అవును. టైమ్ టేకింగ్ ప్రాసెస్‌లోనే ఆయన చాలా మటుకు హ్మ్. తనకున్న టీమ్‌ని బాగా మోటివేట్ చేశాడు. సో, నార్సిసిజంలో ఇంకొక ట్రైట్ కూడా ఏముంటదంటే, వీళ్ళు వేరే వాళ్ళని అంటే వాళ్ళ టీమ్‌మేట్స్‌ని వాళ్ళ యొక్క మనోభావాలు సంతృప్తి పడేలాగా వాడే ప్రాసెస్‌లో హ్మ్. వాళ్ళని రిస్క్‌లో కూడా పెడతారు. హ్మ్. వాళ్ళని రిస్క్‌లో పెడతారు. రేపు వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఉంటే వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా చేయరు. కరెక్టే. చూడండి ఇప్పుడు ఆయన టీమ్ అంతా హ్మ్. నా దృష్టిలో ఆయన టీమ్ అంతా ఎవరైతే విపరీతంగా విమర్శించారో అసెంబ్లీ దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి, పబ్లిక్ మీటింగ్స్‌లో వాళ్ళందరూ అమాయకులే. హ్మ్. ఆళ్ళందరూ అమాయకులే. పప్పెట్స్. అందరూ ఇంక్లూడింగ్ ఎవ్రీబడీ ఎల్స్. వాళ్ళెందుకు ఒక నార్సిసిస్టిక్ ట్రైట్ ఉన్న వ్యక్తిని ఇగో సాటిస్ఫాక్షన్ జేయడం కోసము వీళ్ళు రిప్రజెంట్ జేశారు.